ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం నాలుగోసారి. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఈడీ సోదాలు చేసింది. శివబాలకృష్ణ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. 100 కోట్ల రూపాయల అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. రెరా పర్మిషన్ల పేరుతో శివబాలకృష్ణ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ కేసులో అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడం నాలుగోసారి. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఈడీ సోదాలు చేసింది. శివబాలకృష్ణ బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. 100 కోట్ల రూపాయల అక్రమాస్తుల వ్యవహారంలో ఈడీ ఈ సోదాలు చేపట్టింది. రెరా పర్మిషన్ల పేరుతో శివబాలకృష్ణ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలున్నాయి. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ విచారణ తర్వాత ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను కూడా మరోసారి విచారణ జరపాలనేది ఏసీబీ భావించింది. గతంలో కూడా ఏసీబీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కేటీఆర్ స్టేట్మెంట్ తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలను కూడా ముందు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరోసారి అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది ఏసీబీ భావిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో మనం గమనించినట్లయితే ఎఫ్ఈఓ కంపెనీకు నగదు ఏ విధంగా బదిలీ చేశారు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఆ ఖాతా నుండినే డబ్బులు జమ అయ్యాయి కాబట్టి వాటిపైన మరోసారి విచారణ జరుపుతారు. రేపు ఉదయం 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఇంటితో పాటు అతని కార్యాలయాల్లో కూడా ఏసీబీ మరోవైపు ఈడీ అధికారులు గతంలో సోదాలు చేయడం జరిగింది. ఈ రోజు మరోసారి ఈడీ అధికారులు కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో భాగంగా ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఈ యొక్క అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశానికి సంబంధించి ఒకవైపు ఏసీబీ దర్యాప్తు జరుపుతుంటే మరోవైపు మనీ లాండరింగ్ కోణం ఉందని ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు అరవింద్ కుమార్ వ్యక్తిగతంగా ఏసీబీ ముందు విచారణకు హాజరైన తర్వాత ఈ కేసులో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.